నీకు పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకంటే నీ పాదములకు దీపము, త్రోవకు వెలుగు. ఈ వాక్యమే నిన్ను బ్రతికించేది, ఈ వాక్యమే నిన్ను నడిపించేది, ఈ వాక్యమే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసేది, ఈ వాక్యమే నిన్ను ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోనికి నడిపేది. మరి ఈ వాక్యం ఏం చేస్తున్నారంటే చాలా మంది ఏదో ఒకరోజు ఆదివారం ఒక పూట ఇదిగో ఆ యొక్క గుట్లో ఉంటే, లేకపోతే అలమరాలో ఉంటే దానికి ఉన్నటువంటి దుమ్ము అలా అలా తుడిపేసి అలా అలా కొట్టేసి ఏం చేస్తా ఉన్నారంటే మందిరానికి వస్తున్నారు. అది కూడా మందిరానికి ఏమాత్రం కూడా ఇలా పట్టుకొని రారు, దాచుకొని వస్తారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎవరు నన్ను మనుషుల ఎదుట ఒప్పుకుంటాడో వానిని నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాను అని సెలవిచ్చిన ప్రభు యొక్క మాటలను ఎప్పుడైనా ఆలకించావా? మరి నీ జీవితంలో పరిశుద్ధ గ్రంథానికి ఎప్పుడైతే నువ్వు విలువనిస్తావో, వాక్యానికి ఎప్పుడైతే నువ్వు విలువనిస్తావో, నిన్ను కూడా విలువైనటువంటి వాడిగా చేయడానికి ఆయన సమర్థుడు.